వెల్కమ్ టు టీ సాట్. నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమిక్ ఫ్యాకల్టీ. మై డియర్ ఫ్రెండ్స్, మనం భూ సంస్కరణలు అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో గత వీడియోలో భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చూసాం, ఎలా ఉన్నాయి, ఎలా ప్రారంభమయ్యాయి అన్నటువంటివి చూసాం. మరి ఈ ఎపిసోడ్లో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చర్చించబోతున్నాం. అంశం ఏంటయ్యా అంటే తెలంగాణకు సంబంధించినటువంటి భూ సంస్కరణలు. అంటే ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలు ఎలా ఉన్నాయి, భారతదేశం అంతా భూ సంస్కరణలు ఉన్నాయి, భారతదేశంలో భూ సంస్కరణలు ఎలా ఏర్పడ్డాయి, వాటి నిర్వచనం ఏంటి అన్నటువంటిది మనం గత ఎపిసోడ్లలో చూసాం. ఈ ఎపిసోడ్లో కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి భూ సంస్కరణలను మాత్రమే మనం చర్చిద్దాం. మరి తెలంగాణలో భూ సంస్కరణలను సాధారణంగా మనం రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఎన్ని రకాలుగా వర్గీకరిస్తామయ్యా అంటే రెండు రకాలుగా భూ సంస్కరణలను తెలంగాణలో వర్గీకరించడం అన్నటువంటిది జరిగింది. అది మొదటి దశ, రెండవ దశ అంటున్నాం. మొదటి దశను చూసినట్లయితే 1947 సంవత్సరంలో నుండి 1970 వరకు ఉండేటువంటి కాలాన్ని మొదటి దశ, ఫస్ట్ ఫేజ్ అంటున్నారండి. 1947 to 70 అంటే మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 సంవత్సరం నుంచి 70 వరకు ఉండేటువంటి దశని మొదటి దశ అని, ఇక రెండవ దశ 70 ఆ తర్వాత కాలాన్ని అంటే 1970 తర్వాత ఉండేటువంటి దాన్ని రెండవ దశగా మనం పేర్కొంటూ తెలంగాణలో భూ సంస్కరణలను రెండు దశలు అన్నామండి. ఇక మొదటి దశ గురించి మనం చూద్దాం. ఈ మొదటి దశ అంటే ఏంటి, అసలు మొదటి దశలో మనం ఏ అంశాలను చేయాలి అంటే ఇందులో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయండి. మొదటి దశ భూ సంస్కరణలు రావడానికి ప్రధానంగా పాత్ర పోషించేటువంటి అంశాలు ఏంటయ్యా అంటే 3 అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కారణాలు కూడా ఈ 3 అంశాలని మనం చెప్పవచ్చునండి. ఏంటి ఆ 3 అంశాలు అయ్యా అంటే మొట్టమొదటి అంశం ఏంటయ్యా అంటే వ్యవస్థాపూర్వకమైనటువంటి అంశాలు. ఏవైతే వ్యవస్థాపూర్వకమైనటువంటి అంశాలు ఉన్నాయో అవి మొదటి కారణంగా చెప్తున్నాం. మరి ఈ వ్యవస్థాపూర్వక అంశాలు అంటే ఏంటి, ఆ అంశాల కిందికి ఏమొస్తాయ్యా అంటే మొట్టమొదటి ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో ఉండేటువంటి భూస్వామ్య పద్ధతులు, కౌలు విధానాలు, భూమి కేంద్రీకృతమై ఉండుట, ఇలాంటి కారణాలను మనం వ్యవస్థాపూర్వక కారణాలు లేదా వ్యవస్థాపూర్వక అంశాలు అంటాం. తెలంగాణలో చూసినట్లయితే ఫ్యూడల్ సిస్టమ్ బాగా ఉండేది, అంటే భూస్వామ్య పద్ధతులు అన్నటువంటివి ఆ రోజుల్లో ఉండేటువంటివి. అదేవిధంగా కౌలు విధానము, అదేవిధంగా చూసినట్లయితే భూకేంద్రీకరణ అంటే ఏంటంటే భూమి కొంతమంది చేతిలోనే ఎక్కువగా, అంటే ఎకరాలకు కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడాన్ని మనం భూకేంద్రీకరణ అని చెప్తున్నాం. ఆనాడు చూసినట్లయితే 100 ఎకరాలు ఒక వ్యక్తి చేతిలోనే ఉండడం, సో కొందరికి దగ్గరనే ఎక్కువగా భూమి ఉండడం తెలంగాణ ప్రాంతంలో జరిగింది. దాన్ని మనం భూకేంద్రీకరణ అని చెప్తున్నాం. అంటే తెలంగాణలో మొదటి కాలంలో చూసినట్లయితే మొదటి ఫేజ్లో ఈ 3 వ్యవస్థాపూర్వక కారణాలు లేదా అంశాలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఆ అంశాలు ఏంటయ్యా అంటే మొట్టమొదటి భూస్వామ్య పద్ధతులు, ఇందులోనే కౌలు విధానాలు, తర్వాత చూసినట్లయితే భూ కేంద్రీకరణ అన్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. ఇక తర్వాత చూసినట్లయితే రెండవ కారణంగా మనం దేని గురించి మాట్లాడుతున్నామయ్యా అంటే రాజకీయ అంశాలు అంటున్నారు. అంటే ఆనాడు ఉండేటువంటి రాజకీయ పరిణామాలు కూడా భూ సంస్కరణలకు దారితీశాయి, భూ సంస్కరణలకు కారణాలు అయ్యాయి. ఏ విధంగా అయ్యాయి అంటే ఆనాడు చూసినట్లయితే భారతదేశంలో అఖిల భారత కాంగ్రెస్ ఉండేటువంటిది, రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఉండేటువంటిది. అంటే హైదరాబాద్ నవాబ్ పీరియడ్లో చూసినట్లయితే మీరు చరిత్రలో చదువుకుంటారు, కొద్ది రోజులు మనం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడము, కాంగ్రెస్ పార్టీని బ్యాన్ చేయడం అన్నటువంటిది హైదరాబాద్ రాష్ట్రంలో జరిగింది. అయితే స్వాతంత్ర అనంతరం హైదరాబాద్ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అన్నటువంటిది భారత యూనియన్లో చేరిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, ఆ అంశాలను మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి ఎలాంటి స్టెప్స్ వేసాయి, ఎలాంటి అంశాలను వారు ప్రాతిపదికంగా తీసుకున్నారన్నటువంటిది మనం చర్చించాలి. దీన్ని రెండవ కారణము లేదా రెండవ అంశం అని చెప్తున్నాం. అంటే తెలంగాణలో భూ సంస్కరణలో వ్యవస్థాపూర్వకమైనటువంటి అంశాలు మొదటి కారణమైతే రెండవ కారణము రాజకీయ అంశాలు అంటున్నాం. ఈ రాజకీయ అంశాల్లో
దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంస్కరణలు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంస్కరణలు రెండింటిని కూడా మనం చదువుతున్నాం. అయితే ఇక మూడో అంశం ఏంటయ్యా అంటే తెలంగాణ రైతాంగ ఉద్యమాలు అంటున్నారండి. అంటే తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీలు ఏర్పడకముందు, ఇండిపెండెన్స్ రాకముందు కూడా రైతాంగం పోరాటం చేసినట్ల చరిత్ర మనకుంది. రైతాంగ ఉద్యమాలు జరిగాయి. ఈ రైతాంగ ఉద్యమాల ఫలితంగానే భూ సంస్కరణలు అన్నటువంటివి జరిగాయి. వాటిని మనం చర్చించాల్సి ఉంటుంది. అందుకోసమే మనం మూడో అంశంగా ఏం తీసుకుంటున్నామయ్యా అంటే రైతాంగ ఉద్యమాలు. ఈ రైతాంగ ఉద్యమాలు ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణలో జరిగాయి. అంటే ఆనాడు భూస్వామ్య వ్యవస్థ ఉండేది. ఆ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం చేసినటువంటి పోరాటాలను కూడా మనం ఒకానొక కారణంగా, ఒకానొక అంశంగా తీసుకుంటున్నాం. మొదటగా చూసినట్లయితే 1920 సంవత్సరంలోనే 1920లోనే విష్ణూరు దేశ్ముఖ్ వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే 1920లోనే విష్ణూరు దేశ్ముఖ్ వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ముస్లిం వర్గానికి చెందినటువంటి రైతులు పోరాటం చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే తెలంగాణలో భూ సంస్కరణలకు రైతాంగ ఉద్యమాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే 1920లో విష్ణూరు దేశ్ముఖ్ వ్యతిరేకంగా అక్కడి ముస్లిమ్స్ చేసినటువంటి రైతాంగ పోరాటం అని మనం చెప్పడం అంటూ జరుగుతుంది. ఇక ఈ మూడు ప్రధాన అంశాల్లో మనం ఒక్కొక్క అంశం గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. మరి మొదటి అంశమేమో వ్యవస్థాపూర్వకం అన్నాం, రెండవ అంశమేమో రాజకీయ కారణాలు అన్నాం, మూడవ అంశమేమో రైతాంగ ఉద్యమాలు అంటున్నాం. సో ఇందులో మొదటి అంశమైనటువంటి వ్యవస్థాపూర్వక అంశం గురించి క్లియర్గా మనం చర్చిద్దాం. తెలంగాణలో వ్యవస్థాపూర్వకమైనటువంటి అంశాలు మూడిటి మీద ఆధారపడి ఉంటాయి. ఈ వ్యవస్థాపూర్వకమైనటువంటి అంశాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. భూస్వామ్య విధానం, కౌలు విధానాలు. ఇక్కడ మీకు స్పెల్లింగ్ కొంచెం కీ అని పడింది, అది కౌలు విధానాలు అండి. కౌలు విధానం, భూస్వామ్య విధానాలు, కౌలు విధానాలు, భూ కేంద్రీకరణ, ఈ మూడు అంశాలనే మనం వ్యవస్థాపూర్వక అంశాలుగా చెప్పడం అన్నటువంటిది జరిగింది. ఇక వ్యవసాయ అభివృద్ధికి ఈ మూడు అంశాలంటే ఆనాడు అంటే మనం మాట్లాడేది ఎప్పుడు తెలంగాణలో అంటే హైదరాబాద్ నవాబ్ అడ్మినిస్ట్రేషన్లో తెలంగాణ ఉన్నప్పుడు స్వతంత్ర పూర్వము ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటి అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత మొదటి దశ 1947 to 70 వరకు ఉండేటువంటి పరిస్థితులను గురించి కూడా మనం చర్చించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పైన పేర్కొన్నటువంటి భూస్వామ్య విధానం కావచ్చు, కౌలు విధానం కావచ్చు, భూ కేంద్రీకరణ కావచ్చు, ఈ మూడు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి నిరోధకంగా ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ఇవి మూడు అంశాలు ఏ విధంగా నిరోధకంగా ఉన్నాయన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక మనకంటే 1947 తర్వాత మనం చూసినట్లయితే మనకు మీరు హిస్టరీలో చదివింటారు ఆపరేషన్ పోలో అని. ఆ తర్వాత 1947లో హైదరాబాద్ రాష్ట్రంగానే ఉంది. ఆపరేషన్ పోలో అన్నటువంటి దాన్ని అంటే పోలీస్ చర్య అంటున్నారు. పోలీస్ చర్య ద్వారా భారత్ యూనియన్లో చేరడం అన్నటువంటిది జరిగింది. సో భారత్ యూనియన్లో చేరిన తర్వాతనే రాజకీయ అంశాలు అన్నటువంటి అంటే కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఆ పరిణామం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ప్రాంతము పక్కన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రాంతం, అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణకు మునుపు నేను చెప్తున్నానండి. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు అంటే తెలంగాణ రాష్ట్రము భారత యూనియన్లో ఏర్పడిన కొద్ది సంవత్సరాలకు తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. అంతకుముందు ఆంధ్ర ప్రాంతం ఉండేది. ఆంధ్ర సపరేట్గా ఉండేటువంటిది, తెలంగాణ ప్రాంతం సపరేట్గా ఉండేటువంటిది. సో ఆ తెలంగాణ ప్రాంతంనే మనం హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటి పేరుతో పిలుచుకునేటువంటి వాళ్ళం. ఆ రోజు చూసినట్లయితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు రెండు కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేటువంటివి. కాబట్టి ఈ రెండు ప్రాంతాల విషయానికి వస్తే భూ సంస్కరణలు అనేటువంటి అంశంలో కొన్ని సారూప్యాలు ఉన్నప్పటికీ కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే కొన్ని సేమ్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ, అంటే తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో కొన్ని అంశాలలో, కొన్ని చట్టాలలో కొన్ని సేమ్ టు సేమ్ అంటే సారూప్యత అంటే సో పోలికలు ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటివి ఇక్కడ పోలికలు ఉన్నప్పటికీ కూడా చట్టాలలో, భూమిల విషయాలలో,
ప్రజల జీవన విధానంలో కూడా కొంత వ్యత్యాసం అన్నటువంటిది రెండు ప్రాంతాలకు కనపడుతూ ఉంది. రెండు ప్రాంతాల్లో కొంత వ్యత్యాసం ఉంది. అంటే సారూప్యాలు ఎక్కువగా ఉండొచ్చు, అంటే పోలికలు ఎక్కువగా ఉన్నప్పటికీ కొంత వ్యత్యాసాలు అయితే ఉన్నాయి అన్నటువంటిది మనం డిస్కస్ చేయాలి, అర్థం చేసుకునాల్సినటువంటి అంశం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ విధానాలలో తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య పద్ధతులు ఎలా ఉన్నాయి, భూస్వామ్య విధానం ఎలా ఉంది అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. అంటే ఇక్కడ చెప్పుకున్నాం మనం తెలంగాణలో ఫ్యూడల్ సిస్టమ్ వ్యవస్థాపూర్వక కారణాల్లో మొదటి కారణం భూస్వామ్య పద్ధతులు అంటున్నాం. మరి ఈ భూస్వామ్య విధానాలు ఎలా ఉన్నాయి? వాస్తవానికి భూస్వామ్య విధానాలు అన్నటువంటివి చూసినట్లయితే బ్రిటిష్ గవర్నమెంటే మధ్యవర్తుల విధానం, జమీందారీ సిస్టమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత నైజాం ప్రభుత్వం కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. అంటే మనం చూసినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ వారు నైజాం ప్రాంతంలో ప్రవేశపెట్టినటువంటి ఏవైతే భూస్వామ్య పద్ధతులు ఉన్నాయో ఈ రెండు భూస్వామ్య పద్ధతులు అనేటివి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి నిరోధకాలుగా ఉన్నాయి. సో ఇవి అంటే ఏవైతే బ్రిటిష్ ప్రభుత్వము నైజాం ప్రభుత్వము కలిసి తీసుకొచ్చినటువంటి భూస్వామ్య విధానాలు, ఉదాహరణకు జమీందారీ సిస్టమ్ అన్నటువంటివి ఉన్నాయో ఈ పద్ధతులు అన్నటువంటి భూస్వామ్య పద్ధతులు అన్నటువంటివి ఏమాత్రము తెలంగాణ ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధికి దోహదం చెయ్యలేదు. పైగా ఇవి స్తబ్దతకు దారితీశాయి. అంటే అర్థం ఏంటంటే తెలంగాణలో అభివృద్ధి ముందుకెళ్లకుండా ఎక్కడ ఉండేటువంటి అభివృద్ధి అక్కడే, ఎక్కడ ఉండేటువంటి గొంగలు అక్కడే అని సామెత చెప్పినట్లుగా ఈ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి అన్నటువంటి దాన్ని ఆపేశాయి, ముందుకు పోకుండా. ఎలా ఆపేశాయి? ఈ మధ్యవర్తులు చట్టాలు వచ్చినటువంటివి ఆపేశాయి తెలంగాణ వెనకబాటుకు. ఇది కూడా ఒక కారణమని మనం చెప్పవచ్చును. ఇక 1953లో మనం చూసినట్లయితే కారల్ మార్క్స్ అనేటువంటి గొప్ప ఆర్థికవేత్త ఇక్కడ అమలయ్యేటువంటి విధానాల్లో అంటే జమీందారీ విధానం కావచ్చు, రైతువారీ విధానాలు కావచ్చు, అంటే ఈ జమీందారీ సిస్టము, రైతువారీ విధానం ఇవన్నీ కూడా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి విధానాలే. ఇవి అంటే ఈ జమీందారీ సిస్టమ్ డైరెక్ట్గా ఫ్యూడల్ సిస్టమ్ అని చెప్తూ ఉన్నారు, దానికి ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా భూస్వామ్య వ్యవస్థ అంటేనే జమీందారీ వ్యవస్థ. జమీందారీ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థలో ఆ తెలంగాణ రాష్ట్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. మరి 53లో కారల్ మార్క్స్ అనేటువంటి వారు, వీరు ప్రపంచంలోనే గొప్ప ఆర్థికవేత్త, బ్రిటిష్ అధికారులు ప్రవేశపెట్టబడినటువంటి ఈ రెండు పద్ధతుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? కారల్ మార్క్స్ మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? 53లో 1953లో మాట్లాడుతున్నాడు, 1953లో. దేనిల గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే బ్రిటిష్ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి జమీందారీ విధానము, అదేవిధంగా రైతువారీ విధానాల గురించి వీరు మాట్లాడడం అన్నటువంటిది జరుగుతుందండి. సో వీరేమంటున్నారయ్యా అంటే వ్యవసాయ విప్లవ రూపాలని ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయని కారల్ మార్క్స్ చెప్పడం అన్నటువంటిది జరిగిందండి. సో కంప్లీట్గా వీరేమంటారయ్యా అంటే జమీందారీ విధానం అనేది పెత్తందారీ వ్యవస్థ, జమీందారీ విధానం అన్నటువంటిది ఖచ్చితంగా పెత్తందారీ వ్యవస్థగానే వీరు గుర్తించడం అన్నటువంటిది జరిగింది. పెత్తందారీ వ్యవస్థ కిందే చెప్పారు. కాగా రైతువారీ విధానం అన్నటువంటిది ప్రజాతంత్ర వ్యవస్థగా గుర్తించబడింది. అంటే ప్రజల పార్టిసిపేషన్, ప్రజలకు మేలు చేయకపోయినప్పటికీ కూడా ప్రజలను కలుపుకొని వెళ్తున్నట్లుగా ఉంది రైతువారీ సిస్టమ్. బ్రిటిష్ వారు తమ ఆర్థిక విధానాల్లో జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, రైతువారీ పద్ధతి, ఈ మూడు సిస్టమ్, జమీందారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ అండ్ రైతువారీ సిస్టమ్, ఈ మూడింటిని ఇంప్లిమెంట్ చేశారు. ఈ మూడు కూడా భారతదేశంలో రైతులను వెనకబాటుకు కారణమయ్యాయి. రైతులను, మన భాషలో చెప్పాలంటే రైతులను తొక్కేశారు అన్నటువంటి దాని గురించి మనం చెప్పవచ్చు. ఇకపోతే జమీందారీ వ్యవస్థ బ్రిటిష్ భూస్వామ్య వ్యవస్థకు, రైతువారీ వ్యవస్థ ఫ్రెంచి రైతు స్వామ్య వ్యవస్థకు ప్రతిబింబకాలుగా ఉన్నాయి. ఆ రెండు అంటే బ్రిటిషు ఫ్రెంచ్ దేశాల ఇంపాక్ట్స్, వారి పరిపాలనా విధానాలే ఇక్కడ మన దేశంలోనూ మన తెలంగాణ ప్రాంతంలోనూ కూడా ఇంప్లిమెంట్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ రెండు భూమి దున్నేటువంటి రైతు యొక్క ప్రయోజనాలకు ఏ మాత్రం ఉద్దేశించినటువంటివి కావు.
అంటే ఈ రెండు సిస్టమ్స్ని మనం తీసుకున్నట్లయితే ఇవి భూమి దున్నేవాడిని రైతుకు ఏమాత్రం ఉపయోగపడవు, రైతు అభివృద్ధికి ఏమాత్రం మేలు చేసేటువంటి విధానాలు కావు, మేలు చేసేటువంటి చట్టాలు కావు. ఇక భూమిపై పన్నులు వేసేటువంటి ప్రభుత్వానికి పన్నును సమకూర్చే సాధనంగా ఈ రెండు చట్టాలు మారాయని ఖచ్చితంగా చెప్పొచ్చండి. అంటే భూస్వామ్య విధానం కానీ రైతువారి విధానం కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి లేదా నైజాం ప్రభుత్వానికి, అంటే బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు మరియు నైజాం ప్రభుత్వానికి, సో రెండు ప్రభుత్వాలకు కూడా పన్నులను సాధనంగా, అంటే పన్నులు వేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఒకానొక సాధనంగా లేదా పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలుగా ఇవి రెండు విధానాలు ఉన్నాయే కానీ ఏ మాత్రం కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానంగా ఈ మార్గాలు లేవు. ఇక మరి హైదరాబాద్ రాష్ట్రంలో చూసినట్లయితే హైదరాబాద్ రాష్ట్రము సబ్సిడరీ అలయన్స్తో బ్రిటిష్ యొక్క సుప్రమసీని ఒప్పుకుంది. అంటే ఏదైతే బ్రిటిష్ సుప్రమసీ ఉందో దాన్ని సైన్య సహకార పద్ధతి ద్వారా ఒప్పుకొని వారు చెప్పినట్లుగా మనం వారికి పన్ను చెల్లిస్తూ మనం అంటే నైజాం ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని నడపడం అంటూ జరిగింది. అయినప్పటికీ నైజాం ప్రభుత్వం తనకు సపరేట్గా భూస్వామ్య విధానాలను అమలుపరుచుకుంది. అంటే నైజాం ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో పాలకులుగా వారు స్వతంత్రంగా కొన్ని భూస్వామ్య పద్ధతులను అమలు చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. సో రైతువారీ పద్ధతి, జమీందారీ సిస్టము, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో పర్టికులర్గా హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ రకాల భూస్వామ్య విధానాలు ఉండేటివి. అంటే ఇవన్నీ కూడా భూస్వామ్య విధానాలే. జాగీర్దారులని, వీటిని జాగీర్లు అంటున్నారు. సో ఇంగ్లీష్ ఆల్సో సే ద జాగీర్స్. తర్వాత సంస్థానాలు అంటున్నారు. సో చిన్న చిన్న సంస్థానాలు ఉండేటువంటి గద్వాల్ సంస్థాన్ పెద్ద సంస్థానాన్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 18 సంస్థానాలు ఉన్నాయి, 5 పెద్ద సంస్థానాలు అని ఉన్నాయి. మనం సంస్థానాలు చెప్పేటప్పుడు ఎన్ని సంస్థానాలు ఉన్నాయి, పెద్దదేది, గద్వాలే పెద్దదే, అంతకన్నా ఏమన్నా సంస్థానాలు ఉన్నాయి అన్నటువంటిది చూద్దాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి భూస్వామ్య విధానాల గురించి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఏంటివి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి భూస్వామ్య విధానాలు అయ్యా అంటే జాగీర్దారీ వ్యవస్థ, సంస్థానాలు, ఈనాందారులు, సర్ఫే ఖాస్, కల్సా, దివాణి లేదా రైతువారి. సో ఈ సిస్టమ్స్ మనకు తెలంగాణలో కనపడుతున్నాయి. అంటే ఆ రోజు తెలంగాణ అంటే నథింగ్ బట్ హైదరాబాద్ రాష్ట్రం అంటున్నాం. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో కనపడుతున్నాయి. వన్స్ అగైన్ మళ్ళీ హైదరాబాదు రాష్ట్రంలో భూస్వామ్య విధానాలు ఏ విధంగా ఉన్నాయ్యా అంటే జాగీర్దారుల పేరుతో, సంస్థానాల పేర్లతో, ఈనాందారుల పేర్లతో, సర్ఫే ఖాజ్ అనేటువంటి పేర్లతో ఉన్నాయి. కల్సా అన్న, దివాణి అన్న, రైతువారి అన్న ఒకటే. కల్సా లేదా దివాణి లేదా రైతువారి, ఈ సిస్టమ్స్ అంటే ఈ 5 రకాలైనటువంటి భూస్వామ్య వ్యవస్థలు హైదరాబాద్ రాష్ట్రంలో అమలు చేయడం అన్నటువంటిది జరిగింది, అమలు చేయబడ్డాయి. మరి వీటిని ఇంకొంచెం క్లియర్గా మీకు నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఈ చార్ట్లో మనం చూసినట్లయితే వ్యవస్థాపక అంశాల్లో చూసినట్లయితే ఇక్కడ 3 అంశాలు చెప్తున్నాం: వ్యవస్థాపక, రాజకీయ, రైతాంగ ఉద్యమాలు. నేను ఇక్కడ వ్యవస్థాపక అంశాలు డిస్కస్ చేస్తున్నా కాబట్టి ఇందులో మొదటిది భూస్వామ్య విధానాలు అంటున్నాం. సో ఈ భూస్వామ్య విధానాలు మనం చూసినట్లయితే భూస్వామ్య విధానాలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. భూస్వామ్య పద్ధతులను 5 రకాలుగా విభజించడం జరిగిందని. ఆ 5 జాగీరులు, సంస్థానాలు, ఈనాందారులు, సర్ఫే ఖాస్, అదేవిధంగా చూసినట్లయితే కల్సా లేదా దివాణి లేదా రైతువాణి. మరి వీటిని ఒక్కొక్కటి మనం డిస్కస్ చేయాలి. నేను జాగీర్లు మాత్రమే మీకు ఇప్పుడు చెప్తున్నా, ఒక్కొక్కటి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. జాగీర్దారీ వ్యవస్థ ఉండేది. అయితే ఎన్ని రకాల జాగీర్లు తెలంగాణలో అమలయ్యాయి, వాటి పేర్లు ఏంటి, మనకు ఖచ్చితంగా వీటి మీద అంటే గతంలో చూసినటువంటి అన్ని రకాల పరీక్షల్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ అడగడం అన్నటువంటిది జరిగింది. అంటే ఈ జాగీర్లు అంటే ఏమేం జాగీర్లు ఉన్నాయి తెలంగాణలో అంటే పాయిగా జమియాత్, జాత్, తనాకా, ఆల్తమ్గా, మష్రూతి, మదర్మాష్. అంటే ఇప్పుడు ఏవైతే మనం చెప్పామో ఇవి
జాగీర్ సిస్టమ్ అన్నమాట. వీటన్నిటిని కూడా జాగీర్దారులు అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క జాగీర్దారుల్లో జాగీర్దార్ అనేది ఒక తెలంగాణలో అమలు చేయబడినటువంటి ఒక భూస్వామ్య వ్యవస్థ. మరి ఈ జాగీర్దార్లో కూడా రకాలు ఉన్నాయి. ఈ జాగీర్దార్ వ్యవస్థలో ఏమేమి ఉన్నాయ్యా రకాలు అంటే పాయగా జమియాత్, జాత్, తనాకా, ఆల్తమ్గా, మష్రూసి, మధర్మష్, మష్రూతి, మధర్మాస్, ఇవి జాగీర్దారులలోని రకాలు. తర్వాత సంస్థానాలు చూసాము మనం. సంస్థానాలు ఉన్నాయి తెలంగాణలో, ఒక్కొక్కటి మళ్ళీ సంస్థానాలు చదువుదాం. తర్వాత ఈనాందారులు. ఈనాందారులలో కూడా రకాలు ఉన్నాయండి. ఎలాంటి ఈనాందారులు తెలంగాణలో ఉన్నారు వాటిని చూసినట్లయితే అజారా మక్తా. ఈ అజారా మక్తా అనేటువంటిది కూడా ఈనాందారిలో ఒక రకం అండి. సో అదేవిధంగా అజారా అగ్రహార్, భాష్రీ ఈనాం, నీరెడి ఈనాం. అంటే ఈనాందారులు కూడా తెలంగాణ రాష్ట్రంలో 4 రకాలుగా ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో 4 రకాలుగా ఉన్నారు. ఏంటి ఆ 4 రకాలయ్యా అంటే అజారా మక్తా, అజారా అగ్రహార్, భాష్రీ ఈనాం, నీరెడి ఈనాం. ఇక సర్వే కాస్. తర్వాత రైతువారీ సిస్టమ్ గురించి మనం చదవాలి. కల్సా అన్న, దివాణి అన్న, రైతువారీ సిస్టమ్ అన్న అదే. ఈ రైతువారీ సిస్టమ్ చూసినట్లయితే సర్బస్తా లేదా తహూడ్, ఇది ఒక రైతువారీ సిస్టంలోని ఒక భాగము లేదా ఒక రకం అని చెప్పొచ్చు. సర్బస్తా లేదా తహూడ్. తర్వాత పాన్ మక్తా, తర్వాత ఇజారా. అంటే రైతువారీ సిస్టంలో కూడా 3 రకాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 రకాలయ్యా అంటే సర్బస్తా లేదా తహూడ్, రెండోది ఏంటయ్యా అంటే పాన్ మక్తా, మూడోది ఏంటయ్యా అంటే ఇజారా. అంటే ఈ 3 కూడా రైతువారీ విధానాలే. ఇది మనం క్లియర్గా డిస్కస్ చేయాలి. నేను మళ్ళీ వీటన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే భూస్వామ్య విధానాల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. రెండోది కౌలు విధానాలు చూస్తున్నాం. అంటే కౌలుదారీ విధానాలకు వస్తే కౌలుదారీ విధానాల్లో 2 రకాలు ఉంటాయి. ఏంటి ఆ 2 రకాలంటే షక్మీదార్, ఆసామీ షక్మీదార్. ఈ కౌలు విధానాలలో మొట్టమొదటి విధానాన్ని మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే షక్మీదార్ అంటారు. రెండో విధానం ఏంటయ్యా అంటే ఆసామీ షక్మీదార్. వీటి గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. వాటి గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మూడోది భూకేంద్రీకరణ. అంటే భూమి ఎవరి దగ్గర ఎక్కువగా కేంద్రీకరించిందో దాన్ని భూకేంద్రీకరణ అంటారు. ఇవి మనకు వ్యవస్థాపనలో కనపడేటివి. యు నో దట్. రెండవది వచ్చి రాజకీయ కారణాలు, మూడోది రైతాంగ కారణాలు. ఇక ఏవైతే తెలంగాణలో అమలు చేయబడినటువంటి జమీందారీ సిస్టాలు ఉన్నాయో వాటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొట్టమొదటిది జాగీర్దార్ సిస్టమ్, జాగీర్ల వ్యవస్థ అంటున్నారు. ఇది తెలంగాణలో మీరు చిన్నప్పుడు చూసింటే ఎప్పుడైనా కానీ తెలంగాణలో 2 వ్యక్తులు ఏదైనా ల్యాండ్ కోసం కొట్లాడితే, భూమి కోసం డిస్కస్ చేస్తే కొన్ని పదాలు వాడుతుంటారు. మీ జాగీర్ ఉందా, మీ వాళ్ళ జాగీర్ ఉందా, కొంచెం వల్గర్లో కూడా మీ వాళ్ళ సంథింగ్ కొంచెం వల్గర్ వర్డ్స్ మాట్లాడి ఎవరు జాగీర్ అనుకుంటారు అంటున్నా. అంటే జాగీర్ అంటే ఏంటంటే నిజాం నవాబుకు ప్రత్యేకంగా సేవ చేసినటువంటి వారికి లేదా సేవ చేసినటువంటి వ్యక్తికి గౌరవాన్ని నిలబెట్టినటువంటి వారికి, అంటే నిజాం యొక్క గౌరవాన్ని ఎవరైతే నిలబెట్టారో అని నిజాం భావిస్తారో, ఎవరైతే నిజాంకు బాగా సేవ చేశారని భావిస్తారో అలాంటి వారికి ఉచితంగా దానపూర్వకంగా ఇచ్చినటువంటి గ్రామాలనే జాగీర్లు అంటారు. గుర్తుపెట్టుకోండి. జాగీర్ అంటే ఏంటంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే ఉచితంగా నిజాం నవాబు కొంతమంది వ్యక్తులకు ఇచ్చినటువంటి గ్రామాలు. ఉచితంగా ఎందుకు ఇచ్చాడు నిజాం నవాబు? నవాబుకు ప్రత్యేక సేవలు చేసిన వారికి, లేదా నవాబు యొక్క గౌరవాన్ని నిలబెట్టినటువంటి వారికి. సో ఎవరైతే నవాబుకు ప్రత్యేకంగా సేవలు చేస్తున్నారో, ఎవరైతే నవాబు యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నారో అట్టి వ్యక్తులకు నవాబు ఏం చేసేవారయ్యా అంటే కొన్ని గ్రామాలను దానంగా ఇచ్చేవాళ్ళు. అంటే ఆ గ్రామాలలో వచ్చేటువంటి ఆదాయము ఆ వ్యక్తికే చెందింది. దాన్నే మనం ఏమంటున్నాం, జాగీర్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఎవరైతే గ్రామాలను పొందిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని జాగీర్దార్ అంటారు. ఆ వ్యక్తిని ఏమని పిలుస్తున్నారయ్యా అంటే జాగీర్దార్ అంటారు. ఇది చాలాసార్లు క్వశ్చన్ అడిగారు, జాగీర్దార్లు అంటే ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి.
నిజాం నవాబుకు ప్రత్యేక సేవ చేసినటువంటి వ్యక్తి లేదా నిజాం నవాబు యొక్క గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి, ఈ రెండు రకాల కారణాలతో ఏ వ్యక్తులైన కారణాలతో ఒక వ్యక్తికి కొన్ని గ్రామాలను దానదత్తం చేస్తే ఆ గ్రామాలను జాగీర్లు అని పిలుస్తారు. ఆ గ్రామాలను పొందినటువంటి వ్యక్తులను జాగీర్దారులు అని పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది ఒక కారణం. అంటే అదేవిధంగా నిజాం ప్రభుత్వము తమ బంధుమిత్రులకు, సైన్యంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి ఉన్నత అధికారులకు కూడా జాగీర్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉండేది. అంటే మనం చెప్పాం, ఎవరైతే నిజాం యొక్క సేవ బాగా చేస్తున్నారు అంటే సైన్యంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? సో నిజాం నవాబు యొక్క అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నటువంటి వ్యక్తులుగా మనం భావించాలి. వాళ్ళు తెలంగాణ లేదా హైదరాబాద్ రాష్ట్రం యొక్క గౌరవాన్ని నిలబెడుతున్నందుకు సైన్యంలో ఉన్నత అధికారులకు ఆ రోజు జాగీర్ ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉండేటువంటిది. జాగీర్ పేరిట కొన్ని గ్రామాలను వారికి ఇవ్వడం అన్నటువంటిది జరిగేది. ఇక నిజాం ప్రభుత్వానికి రైతులకు, సో అంటే రైతులు కూడా ఉంటారు. ఏ గ్రామం దానం చేసినప్పటికీ కూడా అందులో రైతులు ఉంటారు. వాళ్ళే పన్నులు కట్టేది, సో ఇబ్బందులు పడేది వాళ్ళే, భూములు కౌలుకు చేసుకునేటువంటిది వాళ్ళే. మరి రైతుకు నిజాం ప్రభుత్వానికి మధ్యవర్తులుగా వీరు రైతుల నుండి పెద్ద మొత్తంలో శిస్తు వసూలు చేసేటువంటి వారి సమస్య ఇక్కడ వచ్చిందండి. ఎప్పుడైతే నిజాం నవాబు కొన్ని గ్రామాలను జాగీర్లుగా ఇచ్చారో, ఈ జాగీర్దారులు ఎవరైతే ఉన్నారో వీరు రైతుకు నిజాం ప్రభుత్వానికి మీడియేటర్స్గా ఉన్నారు, మధ్యవర్తులుగా ఉండి రైతుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసి నిజాం నవాబుకి ఇచ్చేవారు. అంటే వారు కొంత తీసుకొని కొంత నిజాం నవాబుకు కట్టేటువంటి వారు. సో అంటే ఇక్కడ మొత్తం శిస్తు వసూలు చేసేటువంటి వారు కాబట్టి దీంట్లో శిస్తు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా సో నిర్ణయించుకోవడం, అధిక శిస్తుని వసూలు చేస్తే అంటే నథింగ్ బట్ పన్ను, ట్యాక్స్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఉండి ప్రజలను పీడించుకొని తినేటువంటి వారు ఉండేటువంటి వారు. ఇక ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ట్యాక్స్ ఎలా ఉండేదయ్యా అంటే, సేద్యమయ్యేటువంటి భూమిలో 30% భూమి జాగీర్ల కిందే ఉండేదండి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్న అడుగుతారు. ఆనాడు జాగీర్లకు ఎంత భూమిని ఇచ్చారయ్యా అంటే, సేద్యపు భూమిలో 30% జాగీర్ల కిందనే ఉండేటువంటిదండి. మరి జాగీర్లో కూడా అనేక రకాలు చూసాం మనం. అన్ని రకాలు కలిపి మొత్తం ఎంత భూమి ఉండేదయ్యా అంటే 30% ఆఫ్ ల్యాండ్ అండర్ జాగీర్దారీ సిస్టమ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. అంటే 30% భూమి హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్ల కింద ఉంది అని అర్థం అండి. మరి ఈ జాగీర్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజాం నవాబుకు బాటకం చెల్లించేటువంటి వారు. బాటకం అంటే నథింగ్ బట్ పన్ను. కొంత మాట్లాడుకున్నటువంటి, ఇప్పుడు నాకు ఒక గ్రామం ఇచ్చారు, నేను ఆ గ్రామం మీద ఆదాయాన్ని అంతా నేను అనుభవిస్తున్నాను, ఎంతో కొంత నిజాం నవాబు కడతా, మిగతాది నేను అనుభవిస్తాను. అలా మధ్యవర్తులు చాలా వేగంగా వేల కోట్ల ఆస్తులను సంపాదించుకోవడం, వేల ఎకరాలను సంపాదించుకోవడం భూ కేంద్రీకరణకు దారితీసింది. అంటే ఇది వివిధ రూపాలలో ఉండేటువంటి ఈ జాగీర్లు మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని జాగీర్లు ఉన్నాయ్యా అంటే 6535 గ్రామాలలో దానదత్తం చేయడం అన్నటువంటిది జరిగిందండి. అంటే జాగీర్లు అంటే ఏంటి? దానం ఇవ్వబడినటువంటి గ్రామాలు. ఎంత దానం ఇచ్చారు, ఎన్ని గ్రామాలను దానం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో అంటే 6535 గ్రామాలను జాగీర్ల కింద ఇవ్వడం జరిగిందండి. ఈ 6535 అనేటువంటిది గ్రామాల సంఖ్య. మరి ఎంత భూమిని దానం చేశారు, ఎంత భూమి జాగీర్ల కింద ఉంది అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఎన్ని గ్రామాలు అంటే 6535 గ్రామాలు అని చెప్తాం. ఎంత భూమి అంటే 40,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో జాగీర్లు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపించినట్లుగా మనకు రికార్డెడ్లలో తెలుపబడింది. ఎంతుందయ్యా అంటే 40,000 చదరపు మైళ్ళ విస్తీర్ణము కొంతమంది చేతుల్లోనంటే ఎవరైతే జాగీర్ పొందినటువంటి వ్యక్తులు ఉంటారో ఆ జాగీర్ పొందినటువంటి వ్యక్తుల చేతిలో మాత్రమే ఉండేది. ఇక 1922 సంవత్సరంలో చూసినట్లయితే 1170గా జాగీర్దారులు ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో 1922 సంవత్సరంలో 1170 జాగీర్లు ఉండేటువంటిది. అదే 1949 సంవత్సరం నాటికి వస్తే 1500
సంఖ్యకు జాగీర్లు పెరిగాయి. అంటే మనం 22లో 1170 ఉండేటువంటి జాగీర్లు 1949కి వచ్చేలోగా 1500 జాగీర్లకు పెరిగాయి. సో ఇది మనం జాగీర్దారీ సిస్టమ్ గురించి. మరి ఈ ఎపిసోడ్ని మనం గమనించినట్లయితే ఈ ఎపిసోడ్లో మనం వ్యవస్థ అంటే తెలంగాణలో భూ సంస్కరణలు రావడానికి 2 దశలు అంటున్నాం. ఫస్ట్ దశ ఏమో 1947 to 70 అన్నాం. సెకండ్ ఫేజ్ ఏమో 1970 ఆఫ్టర్ అంటున్నాం. ఇక తర్వాత చూసినట్లయితే మొదటి దశలో ప్రధానంగా 3 అంశాలు అంటున్నాం. ఏంటయ్యా అంటే వ్యవస్థాపూర్వక అంశాలు, రాజకీయ అంశాలు, రైతాంగ ఉద్యమాలు, ఈ 3 అంశాలు ఉన్నాయని చెప్పడం అంటూ జరిగింది. ఇక మళ్ళీ వ్యవస్థాపూర్వక అంశాల్లో చూసినట్లయితే తెలంగాణలో భూస్వామ్య విధానాలు, కౌలు విధానాలు, భూ కేంద్రీకరణ, ఈ 3 మనం వ్యవస్థాపూర్వక అంశాలుగా చర్చించడం అన్నటువంటిది జరిగింది. ఇక తెలంగాణలో ఉండేటువంటి భూస్వామ్య విధానాలను మనం గమనించినట్లయితే జాగీర్దారులు, సంస్థానాలు, ఈనాందారులు, సర్ఫేకాస్, కల్సా లేదా దివాణి లేదా రైత్వారీ అన్నటువంటివి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటివి. ఇక భూస్వామ్య విధానాలు చూసినట్లయితే మళ్ళీ ఈ జాగీర్లను విభజించడం జరిగింది. ఏ విధంగా జాగీర్లు, ఎన్ని రకాల జాగీర్లు ఉన్నాయి అంటే పాయిగా జమియాత్, జాత్, తనాకా, ఆల్తమ్కా, మష్రూతి, మధర్మష్, ఇవన్నీ కూడా జాగీర్ల రకాలు. వీటి గురించి కూడా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. సంస్థానాలు ఉన్నాయి, వాటి గురించి చదువుకున్నాం. ఈనాందారులు ఏమేమి రకాలు ఉన్నాయి చూద్దాం. అరజా మక్తా, అరజా అగ్రహార్, భాష్రీ ఈనాం, నీరడి ఈనాం, ఈనాంలు ఇచ్చారు. ఈ ఈనాంలో కూడా రకాలు ఉన్నాయి. తర్వాత సర్ఫే కాస్ అన్నటువంటి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో రైత్వారీ సిస్టమ్ కల్ఫా అన్న, దివాణి అన్న, రైత్వార్ అన్న, దీవి 3 రకాలు ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే సర్బస్తా, తహూడ్, పాన్ మక్తా, ఇజరి. ఇక కౌలు విధానాలు 2, షక్మీ కౌలుదార్, ఆసామీ షక్మీ కౌలుదార్. ఇక జాగీర్ల గురించి మనం డిస్కస్ చేశాము. నిజాంకు ప్రత్యేకంగా సేవ చేసినటువంటి వారికి లేదా నిజాం గౌరవాన్ని నిలబెట్టినటువంటి వారికి దానదత్తం చేసినటువంటి గ్రామాలనే మనం జాగీర్లు అంటున్నాం. ఇక ఈ జాగీర్లు ఎన్ని ఉండేటువంటి అంటే నిజాం రాష్ట్రంలో 6535 గ్రామాలు జాగీర్లుగా ఇవ్వబడ్డాయి. మొత్తం ఎంత ల్యాండ్ అందులో ఉంది అంటే 40,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఆ ల్యాండ్ విస్తరించి ఉంది అని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా 1922 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జాగీర్లు ఉన్నాయి అంటే 1170 జాగీర్లు ఉన్నాయి. అవి 1949కి వచ్చేటప్పటికి 1500 జాగీర్లుగా పెరిగాయి అన్నటువంటి దాన్ని తెలుసుకున్నాం. ఇక పాయిగా జమియాత్ అంటే ఏంటి, జాత్ అంటే ఏంటి, తనాకా అంటే ఏంటి, ఆల్తమ్గా అంటే ఏంటి, మష్రూతి ఏంటి, మదరీనాం అంటే మిగతా భూస్వామ్య పద్ధతులను నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.